ఏ దేశంలో అయినా గురు శిష్యుల సంబంధమంటే ఎంతో గౌరవంగా చూస్తారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకుంటారు గురువులు. విద్యార్థి తప్పుచేస్తే కఠినంగా శిక్షించి మంచిదారిలో పెడతారు. అందుకే టీచర్లంటే విద్యార్థి దశలో తిట్టుకున్నా ప్రయోజకులు అయిన తర్వాత ఆ టీచర్ వల్లే ఈరోజు ఇలా ఉన్నాను అనుకునేవారు ఎందరో ఉంటారు. ఇంతటి పవిత్రమైన బంధాన్ని కొందరు భ్రష్టు పట్టిస్తున్నారు. తాజాగా ఓ మహిళా ప్రొఫెసర్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన స్టూడెంట్నే ఆ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు 150 కిలోమీటర్ల దూరంలోని నదియాలో ఉండే హరిన్ ఘటా టెక్నాలజీ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఈ కాలేజీలో సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేసే పాయల్ బెనర్జీ తన విద్యార్థిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న యువకుడు మొదటి సంవత్సరం చదివే విద్యార్థిగా చెబుతున్నారు. గ్రీన్ కలర్ కుర్తా వేసుకున్న యువకుడు మహిళా ప్రొఫెసర్ నుదిటిమీద సింధూరం దిద్దటంతో పాటు అగ్ని చుట్టూ 7 అడుగులు తిరగటానికి బదులుగా క్యాండిల్ చుట్టూ తిరగటం, పెళ్లి చేసుకున్న మహిళా ప్రొఫెసర్ పెళ్లి దుస్తుల్ని ధరించి చేతులకు నిండుగా గోరింటాకు పెట్టుకొని మెడలో పూలదండ వేసుకొని పెళ్లి చేసుకున్నారు. టీచర్లు, ఇతర సిబ్బంది, విద్యార్థులు వారిని ఉత్సాహపరుస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి కాలేజీలో జనవరి 9న హల్దీ వేడుక, జనవరి 14న మెహందీ, సంగీత్ వేడుకలు జరిగాయి. అంతేనా, ఈ ఇన్విటేషన్ను కూడా రూపొందించి ఈ తంతు పూర్తి చేశారు. హల్దీ వేడుకలు, మెహందీ, సంగీత్ క్లాస్ రూంలోనే జరిపించారు కూడా. ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులు ఈ అంశంపై అంతర్గత విచారణను నిర్వహించారు. 3 సభ్యుల విచారణ ప్యానెల్ను ఏర్పాటు చేసి ప్రొఫెసర్ నుంచి వివరణ కోరింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ పాయల్ చెప్పిన మాటలు విని అందరూ షాకవుతున్నారు. అసలు విషయమేంటంటే అది నిజమైన పెళ్లి కాదట, సరదా కోసం చేసిన ప్రయత్నమేనంట. విద్యార్థులు తనను రిక్వెస్ట్ చేయటంతో తాను అంగీకరించారట. అయితే తన ఇమేజ్ను డ్యామేజ్ చేసే క్రమంలో ఎవరో ఈ వీడియోని బయటపెట్టారని, ఆ పని చేసిన వారిని తాను గుర్తించానని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టుగా చెప్పారు. సైకలాజికల్ డ్రామాలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తప్పుడు పద్ధతుల్లో ప్రచారం చేసేందుకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు ఆమె చెప్పారు. అయితే ఆమె వివరణకు వర్సిటీ అధికారులు ఏకీభవించలేదని తెలుస్తోంది. సో, నివేదిక వచ్చే వరకు మహిళా ప్రొఫెసర్ను సెలవు మీద పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం మీద విద్యార్థులు ఎవరూ స్పందించటం లేదు. వీడియోలో ఉన్న విద్యార్థి కూడా స్పందించలేదు. విద్యార్థి వివరాలు బయటకు రాలేదు.